మనకి కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ అంటే ఏంటి? కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఆల్మోస్ట్ ఒక కంపెనీలో అందరూ కూడా సాలరీస్‌కి పనిచేయరండి. కొందరు కమిషన్‌కి పనిచేస్తారు, వేజెస్‌కి పనిచేస్తారు, సాలరీస్‌కి పనిచేస్తారు. సో, ఎవరు సాలరీస్‌కి పనిచేస్తున్నారో, ఎవరు కమిషన్‌కి పనిచేస్తున్నారో, ఎవరు వేజెస్‌కి పనిచేస్తున్నారో, ప్రతి కంపెనీలో కూడా ఏజెంట్స్ ఉంటారు, క్లర్క్స్ ఉంటారు, సేల్స్‌మాన్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు. ఎవరు ఏ కేటగరీకి సంబంధించిన వాళ్ళు, ఎవరు సాలరీస్‌కి పనిచేస్తున్నారు, ఎవరు వేజెస్‌కి పనిచేస్తున్నారు, ఎవరు కమిషన్‌కి పనిచేస్తున్నారు. డిఫైన్ చేసి మనం వాటిని ఎంటర్ చేసుకోవాలి. ఓకే. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. బిల్ వైస్‌ను చూడండి. ఎనేబుల్ కాస్ట్ సెంటర్స్ ఈ ఆప్షన్స్ పెట్టాలి. రిమైనింగ్ అని నో పెట్టండి. డేట్‌లోకి వెళ్ళండి. లెడ్జర్‌లోకి వెళ్ళండి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్. సాలరీస్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. కమిషన్. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. వేజెస్. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. తర్వాత సో మోర్. కాస్ట్ కేటగిరీ. కేటగిరీస్ ఎవరెవరున్నారు ఇక్కడ? క్లర్క్స్, మేనేజర్స్, ఏజెంట్స్. సేల్స్‌మెన్, వర్కర్స్. బ్యాక్. తర్వాత కాస్ట్ సెంటర్స్. ఇక్కడ మీరు క్రియేట్ చేసిన కేటగిరీస్ ఇక్కడ వచ్చేస్తాయి. క్లర్క్స్, రోబోట్, షామియన్, మాన్యుయల్, రాహుల్, రానా. మేనేజర్స్. రమేష్, లోకేష్ గారు. లోకేష్, భాస్కర్, తర్వాత ఏజెంట్స్. రమేష్, నవీన్, సునీల్, సేల్స్ మ్యాన్.
Yes. Raj, Vivek, Miguel, Lucas, Krishna, Radha, Nish. ఇలా ఎంటర్ చేసుకోవాలి. Vouchers, receipt, capital, 10 lakhs, cash, payment, salaries. టోటల్ అమౌంట్ యాడ్ చేసుకోవాలి. 5, 8, 10, 12, 5, 7, 5, 43,000. Report, Samuel, Manuel, Rahul, క్యాష్. వీళ్ళందరూ శాలరీస్ పనిచేస్తున్నారు. మళ్ళీ శాలరీస్కే 12, 20, 15, 57,000. మేనేజర్స్ లోకేష్, రే, భాస్కర్, సంజయ్. కమిషన్ 5, 8, 12, 7, 4. I think up to 6,000. Agents, Ramesh 5,000, Vin 8,000, Fargo 12,000, Neil 7,000, or 4,000. తర్వాత మళ్ళీ కమిషన్. సేల్స్మెన్ 2, 5, 5, 7, 4, 18, 5. Salesman. Dheeraj 2,500, Raj 5,000, Vic 7,000, Amir 4,000. Pages 4, 6, 3, 13, 5. Workers 200, other 650, and 300. See, ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్. డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ ఫన్. నెట్ లాస్ 1,55,850. స్లో డాష్ బోర్డ్. Display more reports, trial balance, phone books,
పేమెంట్ రిజిస్టర్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, కాస్ట్ సెంటర్స్, కేటగిరీ సమ్మరీ. సో ఏజర్స్ కింద ఎవరు ఉన్నారు? ప్లస్ కింద ఎవరున్నారు? మేనేజర్స్ కింద ఎవరున్నారు? సేల్స్ మ్యాన్స్ కింద ఎవరున్నారు? వర్కర్స్ కింద ఎవరున్నారు? ఇలా క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. దీన్నే కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ అంటారు. ఓకే, ఒక కంపెనీలో ఎవరు సాలరీస్ పనిచేస్తున్నారు, ఎవరు కమిషన్ పనిచేస్తున్నారు, ఎవరు వేజెస్ పనిచేస్తున్నారు అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. దీన్నే కాస్ట్ సెంటర్స్ అండ్ కేటగిరీస్ అంటాం. ఓకే, సో అవి చేసేయండి. రిమైనింగ్ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్రీవియస్ క్లాసెస్లో? కృష్ణ, జితేందర్, రమేష్, ఎనీ డౌట్స్? చేస్తున్నారా? అప్డేట్లు ఉన్నారా? ఉన్నాం సార్, ఏం డౌట్స్ అయితే ఏం లేదు. ఓకే, కృష్ణ మీకండి? ఓకే సార్. అవి చేసేయండి.